నమస్తే సార్. హాయ్. హాయ్ సార్. హాయ్ సార్. ఈ మధ్య కాలంలో చాలా డైటీషియన్కి సంబంధించి చాలా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అలా ముందుకొచ్చి మీ బరువును తగ్గిస్తానని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ అందులో ఒక్కళ్ళు ఫేమస్ బాగా అయ్యారండి, వినీలా అనే ఆవిడ. వినీలా అయితే ఆవిడ డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. సో నేను డాక్టర్ని అని చెప్పుకోవడం జరిగింది న్యూట్రిషన్స్కి సంబంధించి. ఇలా చెప్పిన తర్వాతకి ఆమె సర్టిఫికేట్స్ మొత్తం ఫేక్ అని తెలిసిన తర్వాతకి నేను డాక్టర్ని కాదు, నాకు డాక్టరేట్ ఇచ్చారు కానీ కాదు అని చెప్పడం ఈ విధంగా జరిగింది సార్. అయితే ఇప్పటి వరకు అధికారులు ఆమె మీద చర్యలు తీసుకోవడం కానీ ఆ విధంగా చేయలేదు. దాన్ని చాలా పెద్ద వాళ్ళు ఆవిడ డైటీషియన్ సంబంధించి ప్రమోషన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాకపోతే ఎలాంటి రియాక్ట్ అనేది లేదు అధికారుల నుంచి. ఎలాంటి రియాక్ట్ అనేది లేదు అధికారుల నుంచి. ఆవిడ ఇట్లా ఫేక్ అని చెప్పి న్యూట్రిషన్కి సంబంధించి ఈ విధంగా పబ్లిక్ని మోసం చేయడం ఆ విధంగా. సో ఆవిడ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా మోసం చేసినట్టే కదా అని. సో దానికి సంబంధించి మీరు ఇది ఈ ప్రాబ్లం పట్టుకొచ్చిన ఎవరికి పని పాట లేదనుకుంటాడికి తర్వాత మన మీద పెట్టేది ఇది. మనం కూడా ఏదో వాగుతామని. తమిళ్లో ఒక సామెత ఉంది, నంబికేద వాళ్కై అని, నమ్మకమే జీవితం అని. అంతే కదా, నువ్వు ఒకరు నమ్మావంటే వాళ్ళ వల్ల నీకు మంచి గుణం ఇచ్చిందనుకో, నీకు వచ్చిన వ్యాధి ప్రకారంగాను ఆబ్వియస్గా నమ్ముతావు. వాడికి వాడు చదువుకుంటే ఏం చెప్తారు, బిఏ బీకాంలో ఏం చెప్తారు, మన చదువులు వేస్ట్. బిఏ బీకాం బొంగు భోజన ఎంఏ వరకు వేస్ట్. టెక్నికల్గా నేర్పించే కోర్సులు ఏమన్నా ఉంటే జాబ్ ఓరియంటెడ్ అవి కరెక్ట్. బిఏ ఎందుకు, బిఏకి ఎత్తుకయ్యి. ఆ విధంగా చదువుకున్నోటి కంటే అలా అనకూడదు, కానీ రజకుల్ని చదువుకున్నోటి కంటే చాకలోడే మేలంటారా అంటారు సామెత. అంటే చాకలోడిని డీమీన్ చేసినట్టు కాదు, వాళ్ళని రజకులు అనాలి యాక్చువల్గా. చదువుకున్నవాడు అంటే రజకులే అంటే అర్థం అవ్వదు, పిల్లిని మాధ్యాలం అన్నట్టు ఉంటుంది. అంచేత చదువుకున్నవాడి కంటే చాకలోడి మేలు అంటే ఆ ఇస్త్రీ చేసుకునేవాడే చదువుకునేవాడు అయి ఉంటాడు, వాడే గొప్ప అని అంటారు యాక్చువల్గా. సో ఆ విధంగా అంటే ఇప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాను యాక్చువల్గా. సో ఆవిడ అమ్మాయి ఎవరో డైటీషియన్, నాకు చాలామంది తెలుసు డైటీషియన్లు. ఎక్కడికైనా వెళ్ళినా నా నెంబర్ వాళ్ళకి ఇచ్చాడు, నెంబర్ నాకు తీసుకుంటే ఏమన్నా అడిగితే బాగుంటుందని. మనకు తెలుసు, మన బాడీ గురించి మనకు తెలుసు, కానీ అప్పుడప్పుడు వాళ్ళతో చెప్పించుకుందామని అపోలోకి వెళ్ళినప్పుడు, వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, నాకు 2-3 డైటీషియన్ బాగా ఫ్రెండ్స్ నీ వయసులో ఉంటారు అమ్మాయిలు. వాళ్ళు చెప్పమంటే చెప్తారు పంపిస్తారు. ఎక్సెల్ షీట్ లాగా ఏదో ఉంటుంది పంపిస్తారు. ఆమె స్లైట్లీ డయాబెటిక్ అంటే అంచేత తప్పులేదు. వాడు ఆ వీరమాచని అన్న ఒక అతను ఉన్నాడు, ఎక్కువ వాగుతూ ఉంటాడు కదా, పొడుగ్గా ఉంటాడు. నేను అలా ఛాలెంజ్ చేస్తాను, ఇలా ఛాలెంజ్ చేస్తాను, మొత్తం అంతా తెలిసిన. అతనికి మందు తీసుకున్నప్పుడు మా ఊరి పక్కన ఒకటి చచ్చిపోయాడు కూడా, జవురు బడిలోనే ఎక్కడ. మా ఇంటికి కూడా వచ్చాడు, అదే పెద్ద ఫ్యామిలీ అని మన వాళ్ళు పిలిచారు సరే భోజనానికి వచ్చాడు. మా మాధవరాయుడుపల్లిలో మా కజిన్ పిలిచాడు. కజిన్ పిలిస్తే బాగుంటుంది వాళ్ళ ఇల్లు, కజిన్ వాళ్ళది. అక్కడికి వచ్చి భోజనం కూడా చేశాడు యాక్చువల్గా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నమ్మకం. ఇప్పుడు అతనికి దాని మీద స్టడీ చేసి కేరళ అంతా ఫేక్ అవుతుంది. ప్రతి వాళ్ళకి ఇంట్లోనే ఒక సబ్బుల ఫ్యాక్టరీ ఉంటుంది. దానికి మార్కెటింగ్ లేక అక్కడ ఉన్న లోకల్గా షాపులకి ఇంటికి వెళ్ళి పోసుకుంటూ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు చంద్రిక అనే సోప్ ఉంది కదా, మెడిమెక్స్, ఇటువంటి కొన్ని వందలు ఉంటాయి అక్కడ. ఇంకా మంచి అందమైన స్మెల్స్ తోటి చాలా బాగుంటాయి. ప్రతి ఇళ్లలోనూ ఒక ఆయుర్వేదశాలే. బెంగళూరులో బేకరీ లాగా. బెంగళూరులో ఏమీ లేదనుకోండి, ఇల్లు వ్యాపారం వాళ్ళకి, ఆ ఇల్లు రోడ్డు మీద వచ్చింది, రోడ్డు పడిపోయింది అనుకోండి, దానికి చిన్న బొక్క పెడతారు, పెట్టి ఒక కిటికీ కింద పెట్టి బ్రెడ్ అండ్ అమ్మేస్తూ ఉంటారు. బెంగళూరులో ఉన్న బేకరీలు ప్రపంచంలో ఎక్కడ ఉండవు. ప్రతి ఒక్కడు అయ్యంగారి బేకరీ అంటాడు. అక్కడ అయ్యంగారి అయినా కాకపోయినాను మన వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు. అర్థమైనప్పుడు అలాంటి అయ్యంగారి బేకరీలో కనిపించిన అమ్మాయే ప్రశాంత్ నీల్ సినిమాలో తల్లి. KGF 1 or 2 తల్లి అందంగా ఉంటుంది కదా, తల్లిలాగా కాకుండా కొంచెం అందంగా నల్లగా ఉన్నా కూడా కళ్ళు గిళ్ళు బాగుంటాయి ఒక ఆమె ఉంటారు. సో ఆమె అలాగే చూసినోడే మనోడు బేకరీకి వెళ్ళి ఉంటాడు, పడిపోయి ఉంటాడు అమ్మాయిని చూసి. సో నేను ఊరినే చెప్తున్నాను. అలాగే కేరళలో యూ హ్యావ్ ఇన్యూమరబుల్ ఆయుర్వేదిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. స్వయంగా తను ఏమంటారు అందులో చూపించాడు కదా, ఏదన్నా చిరంజీవి సినిమాలో ఆయుర్వేదం చేసుకుంటూ ఉంటారు. అటర్ ఫ్లాప్ సినిమా ఏంటిది, అదేదో ఎస్ మీద ఏదో వస్తుంది కదా, చిరంజీవి సినిమా అంటే ఆ ఊర్లో అంతా ఆయుర్వేదం దూరుకుంటూ ఉంటారు.
డిజాస్టర్ అది. మురుగన్ కొరటాల శివ డైరెక్ట్ చేసింది. ఆచార్యనా? ఆచార్య. ఆ విధంగా కేరళలో వాళ్ళు బాగుంటాయి కూడా. ఇప్పుడు కుప్పిల్లాగా తయారు చేస్తారు. సిద్ధ మకరధ్వజం అంటే బంగారం కూడా వేస్తారు. అవి ఒక్కొక్కటి 1,00,000-2,00,000 ఉంటాయి. ఓకే అండి. ఓకేనా. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. మా ఫాదర్ అవి చేయించారు. ఏంటి పెద్ద మెటీరియల్ అన్ని సుగంధ ద్రవ్యాలు తెప్పించి వాళ్ళు 10 రోజులు నూనె అని నూరి చేస్తారు. మై మదర్ థింక్ అట్ వాట్ ఈజ్ ఈ ట్రైంగ్ టు డూ అని అన్నీ చేస్తే అక్కడికి ఇటువంటి కుప్పులు 4-5 చేయించారు మనకి. అవి కొంచెం కొంచెం పిల్లలకి ఇచ్చి వాళ్ళు మంచి గారెలు గీరెలు తింటే బాగుంటారని అర్థమైంది మీకు. ఎంజీఆర్ కూడా చేయించుకునేవాడు. అలా చాలామంది చేయిస్తారు. ఇప్పుడు అవి జెన్యున్గా చేసినవి కొన్ని, జెన్యున్ లేకుండా చేసినాయి. జెన్యున్గా చేయాలంటే నీకు లక్షల మీద అవుతుంది. ఇదే నమ్మకం మీద నమ్మకంతో కూడిన ఇది యాక్చువల్గాను. బట్ వాళ్ళకి జెన్యున్ కొన్ని ఉన్నాయి అక్కడ కేరళలో చాలా ఉంటాయి. అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి. ఆ మందు జెన్యునా కాదా అనేది తెలుసుకోవాలంటే మీరు అక్కడ ఉండి చేయించుకోవాలి. ఒక 1 వీక్ 5 డేస్ ఉంటే వాళ్ళని ఎదురుగుండా అన్నీ చేస్తారనమాట. సో ఈ సినారియాలో ఆ డైటీషియన్ చెప్పిన తప్పని ఎందుకు అనుకుంటాం. ఆమె ఎవరో ఉన్నారు ఆవిడ చెప్పి చాలామందికి నమ్మకం ఉండి ఉండొచ్చు. వినీలా అనే అమ్మాయ. సో మేబీ ఆవిడకి నేను డాక్టర్ కాదని మనం అడ్మిట్ చేసిందా అంటే రేపన్నా ప్రాబ్లం వస్తుందని. ఇప్పుడు డాక్టర్ అంటే ఏంటి, మెడికల్ సర్టిఫికెట్ అయినా ఆయుర్వేదం అయి ఉండాలి, హోమియోపతి కూడా కాలేజ్ ఉంది 5 years పోస్ట్ గ్రాడ్యుయేషను, డిగ్రీ 3 years అని, అవన్నీ కూడా ఆథరైజ్డ్ డిగ్రీస్ ఉన్నాయి. అవి ఏమీ లేకుండా ఈవిడ మరి ఎక్కడన్నా పనిచేసి ఇప్పుడు సిస్టర్స్ ఉంటారు. సిస్టర్స్ అంటే నర్సులు, వాళ్ళు చాలా చాలా బాగా వైద్యం చేసి కూడా ఉంటారు. సీనియర్ సిస్టర్స్ ఉంటారు కదా, ఈ అపోలో లాంటి హాస్పిటల్, పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అన్నీ తెలుసు, మెడిసిన్ తెలుసు, ఎలా ట్రీట్ చేయాలి తెలుసు, ఎలా డ్రెస్సింగ్ చేయాలి మొత్తం. ఆవిడ కింద ఎంతోమంది ట్రైన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాడు ఆవిడ బయటకు వచ్చి కాలేజ్ పెట్టుకుందాం అనుకో, నర్సింగ్ కాలేజ్ అని, వాళ్ళ మంది రావచ్చు. ఆ విధంగా ఎక్స్పీరియన్స్ ఉంటారు. కొంతమంది ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని డాక్టర్లుగా చలామణి వాళ్ళు కూడా మోసాలు చేశారు. ఇక్కడ ఆపరేషన్ చేసేసి ఇప్పుడు కూడా పోయేస్తూ ఉంటారు. మనం సోషల్ మీడియాలో 5-6 సంవత్సరాల క్రితం చూసాం ఫేక్ డాక్టర్స్ బయట డాక్టర్ని పెట్టేసుకుని గైనకాలజిస్టులు చేసేస్తూ ఉంటారు. అది పెద్ద సైన్స్ ఏం కాదు కదా. వాళ్ళు 5-6 సంవత్సరాలు ఎక్కడన్నా హాస్పిటల్లో పనిచేస్తే షీ కెన్ బి ఏ గైనకాలజిస్ట్. ఇది ఒకటి సెపరేట్గా డిగ్రీ చదువుకున్న ఇది ఉండదు తప్పితే ఇంతకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అందులో ఫేక్ ఉంటారు కొంతమంది. ఫేక్ ఎందుకు చేస్తారు, ప్రాణాలు పోతాయి కదా. ఫేక్ ఎందుకు ఉంటాడు వాడు, ఎక్కువ ఆపరేషన్ చేయడానికి 2-3 పెట్టుకుంటారు తప్పితే ఫేక్ జనరల్గా ఉండరు. వాడు ఫేక్ చేసాడంటే వాడికి ఖాళీ లేక ఎవరితో చేసి ఉంటాడు ఆ విధంగా అనమాట. ఇక్కడ మటుకు డైటీషియన్కి ఫేకే ఉంది. షీజ్ ఆస్క్ యూ టు ఈ విధంగా తిన్ను, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా నువ్వు వెయిట్ తగ్గాలి అనేది చాలామంది వర్కౌట్ అయి ఉంటుంది. చాలామందికి నమ్మకం. నేను ఆక్యుప్రెషన్ నేర్చుకున్నాను. ఆవిడ యాక్చువల్గా ఆథెంటిక్గా ఆక్యుప్రెషన్ డాక్టరే, డాక్టర్ విజయలక్ష్మి అని. ఆమె మెడ్రాస్లో ఉంటారు. మై వైఫ్ హ్యాస్ టేకెన్ మీ. ఇప్పటికి 16 సంవత్సరాలు ఎంత అయింది. ఈరోజు కూడా ఒకరోజు కూడా మానకుండా 4 సార్లు 5 సార్లు చేసుకుంటాను. ఫింగర్ టిప్స్ ప్రెస్ చేసుకోవడం అంతే మంచిదనమాట. ఆవిడ నాకు నేర్పారు. నాకు ఒక 15 సంవత్సరాలు స్పాండిలైటిస్ ఉండేది. వెళ్తే అదంతా తగ్గిపోతుంది అందనమాట. నేను నవ్వుకున్నాను, ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడతారని చెప్పేసి. ఇలా పెట్టమంది అనమాట. ఈ నెక్ పెయిన్ హీరో రాజశేఖర్ బోన్ అండ్ జాయింట్ తీసుకెళ్ళాడు అన్నానగర్లో. ఎక్స్రేలు తీయించాడు, ఏమీ లేదన్నారు. కమల్ హాసన్, నేను వాళ్ళతో సినిమాలు చేశాను కాబట్టి, ఆయన నీకు ఊటీలో వెళ్ళాలని కోల్డ్ ప్లేస్లో వస్తుంది నీకు అని అన్నాడు, కానీ ఏం చెప్పలేకపోయాడు. అలాగో 16-17 సంవత్సరాలు బాధపడ్డాను. తర్వాత డైరెక్టర్ని అయిపోయిన తర్వాత మై వైఫ్ ఈ ఆక్యుప్రెషన్ గురించి తీసుకెళ్ళి ఆవిడ ఎన్ని గుడ్లు చెప్తూ ఇలా పెట్టమంది అనమాట. బట్ ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 12 సార్లు చేయమంది. ఇలాగ 12 సార్లు. అర్థమైందా? ఈ 15 సంవత్సరాలు ఉన్నది అక్కడిక్కడ తగ్గిపోయింది. కానీ నన్ను నేనే నమ్మను కదా, నమ్మకూడదు కదా, ఫీలింగ్ ఏమో అనుకున్నాను. అప్పుడు తగ్గిపోయింది, నాకు మళ్ళీ రాలేదు. ఎప్పుడన్నా అంటే సైన్లు ఏమైనా వస్తుంటే నేను చేసుకుంటూ ఉంటాను. ఈ ఆక్యుపేషన్తో పాటు ఇది కూడా చేసుకుంటూ ఉంటాను. ఇది చాలామందికి చెప్పాను, నన్ను ఎవరూ నమ్మలేదు. ఇదంటే ఇది కాదు, ఈ ఆక్యుప్రెషర్ గురించి ఫ్రీ కదా. మా సిస్టర్స్కి మా మదర్కి ఏది చెప్తాడు అలాగా అంతే తప్ప ఒక్కడు ఫాలో అవ్వలేదు.
నేను అక్కడనే ఫాలో అయ్యాను. మై వైఫ్ హెస్ టేకెన్. తను చేస్తా అనుకుంటా, తనకు పెద్ద కాంప్లికేషన్ లేవు. కానీ నేను మట్టుకు ఫ్లైట్లో కన్నా ఆల్తేలతో మాట్లాడే బదులు ఫ్లైట్లో కూర్చొని చేసుకుంటూ ఉంటాను. ఇది ఇలా పెట్టేసుకుని ఎవరితో మాట్లాడేందుకు వేస్ట్, చేసుకోవచ్చు కదా. రక్త ప్రెషర్ జరుగుద్ది అనమాట ఈ ఫింగర్ టిప్స్. సో అది నమ్మకం. ఇప్పుడు ఆవిడ నేను తర్వాత ఇంకో 10 సంవత్సరాలు ఫాలో అయ్యాను. బెంగళూరు నుంచి ఒకసారి ఫోన్ చేస్తే నేను ఇక్కడే ఉన్నాను, ఇంకే ఎరికే వంగ అందనమాట. ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోయాను ఆవిడ దగ్గరికి. ఆవిడ సన్నీళ్ళ దగ్గర ఉంది ఆవిడ. ఎలా ఉన్నారు, బాగున్నారు అని అన్న తర్వాత ఏమి లేదంటే ఇంకొన్ని చెప్పిన తర్వాత ఇక్కడ ఎలా ప్రెస్ చేసుకోమని. ఇవన్నీ కూడా మీరు యూట్యూబ్లో ఉంటాయి ఇప్పుడు. అక్యుప్రెషర్ పాయింట్స్ ఫర్ హార్ట్, ఫర్ డయాబెటీస్, ఫర్ ఐస్ ఇక్కడ ఇవన్నీ తెలిసి నాకు. నీకు చార్ట్ కూడా వస్తుంది. డబ్బులు ఖర్చు లేకుండా ఎవరికైనా చెప్తే నమ్మడాడు మనల్ని. మై ఓన్ సిస్టర్స్ నమ్మలేదు. అవి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పటి వరకు గౌరవంగా వింటారు, అది అయ్యి చెప్తాడు అనుకుంటారు అనమాట. అలాగే ఎవరు, ఇంక్లూడింగ్ మై మదర్ డింట్ ఫాలో, మై ఫాదర్ డింట్ ఫాలో. అపోలోకి వెళ్ళాలి, 1,80,000 బిల్లు ఇవ్వాలి, అప్పుడే సాటిస్ఫాక్షన్. అపోలో కాకుండా వేరే హాస్పిటల్కి వెళ్తే కూడా మా మదర్ యూస్ టు ఆస్క్, ఏంటిది ఓల్డ్ ఏజ్లో కూడా ఎక్కడ తీసుకొచ్చారు నన్ను అనేది. అంటే దూరం అది, రేపు తీసుకెళ్తాం అపోలో, అందాక ఇక్కడ పెట్టామే బాబు, కంగారు పడకని వాళ్ళు. అర్థమైందా? అది పరిస్థితి. అంటే నమ్మకం. అపోలోకి వెళ్తే తగ్గుద్దని నమ్మకం. ఇంతకని చెప్పిన నమ్మికేదా వరల్డ్కై అంటే నమ్మకమే జీవితం అనేది. అంచేత నేను అక్యుపేషన్ నమ్మాను. ఈరోజు కూడా నేను ఆవిడ గురించి చెప్తున్నాను. ఆవిడ పుస్తకాలు కూడా రాసింది. ఆవిడకంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు. నన్ను అక్కడ తీసుకెళ్ళి మెడ్రాస్లో ఆంధ్ర క్లబ్కి ఎదురుగుండా సందులో ఉంటుంది. ఒకళ్ళు మద్రాసులో వాళ్ళు చూస్తే చెప్తున్నాను. ఎదురుగుండా సందులో ఉండే ఫ్లాట్స్లో డాక్టర్ విజయలక్ష్మి గారు అంటే చెప్తారు. పెద్దవిడ అంటే 70 అలా ఉంటాయన్నమాట. సో నాకు ఆవిడే ఈ ఆరోగ్య భిక్ష పెట్టింది. నేను నమ్మాను బాగా. బికాజ్ మై వైఫ్ బిలీవ్డ్. ఇక్కడ చదివింది, తను బాగా చూస్తుంది గూగుల్లో. పొద్దున్న సాయంకాలం ఖాళీ ఏమో ఎప్పుడు గూగుల్తోనే ఉంటుంది. ఆ విధంగా కనిపెట్టింది. అక్యుప్రెషర్ ఈజ్ విల్ క్యూర్ మెనీ డిసీజ్ అని. అది కూడా నమ్మకమే కదండి. నమ్మకం కాకపోతే మా వాళ్ళు ఎవరు నమ్మలేదు. నేనంటే మంచి గౌరవం ఉన్నా కూడా దే డోంట్ బిలీవ్ మీ ఈ విషయంలో. అంచేత ఆ డైటీషియన్ అనేది ఆవిడ అట్లీస్ట్ షీ అడ్మిటెడ్ హానెస్ట్గా. ఎలా అడ్మిట్ అయిందంటే నేను డాక్టర్ని కాదని. ఎందుకంటే తర్వాత కాంప్లికేషన్ వస్తుంది. యాజ్ యూ గ్రో నీ చుట్టుపక్కల వాళ్ళే నీకు వెల్నెస్ అయిపోతారు. ఇప్పుడు ఏ అధికారంతో ట్రీట్మెంట్ ఏముందో డైటీషియన్ నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పాను, ఇలా చెప్పడం వల్ల మీరు అందరూ ఆక్యుపేషన్ ఫాలో అవ్వండి. నేను అక్యుప్రెషర్ గూగుల్కి వెళ్తే అమెరికా నుంచి పెట్టినవి ఉన్నాయి, వేరే కంట్రీ పెట్టినాయి, ఇండియానే ఉన్నాయి, తెలుగులో అంటే వస్తుంది. అవి ఫాలో అవ్వండి అంతే. చెప్తే సెపరేట్గా డబ్బులు ఇస్తేనే వ్యాధి తగ్గుద్ది అనుకోవడం పొరపాటు. ఆవిడ అందులో డైటీషియన్ పెద్ద ఏముంది. డైటీషియన్ అని చాలా చెప్తారు. నీ ముఖం మీద ఇవన్నీ పోవాలన్నారు అనుకోండి, పిగ్మెంటేషన్ ఇవన్నీ. ఆ స్కిన్ డిసీజ్ డెర్మటాలజిస్ట్కి వెళ్ళి మీరు ఆ కాస్మెటాలజిస్ట్కి వెళ్ళి ₹1,00,000 ఇస్తే కానీ సాటిస్ఫై అవ్వని వాళ్ళు ఉంటారు, రిచ్ గర్ల్స్. అది ఏం అవసరం లేకుండా చెప్తాడు ఎవడో. ఈ తైలం రాయమ్మా అని జస్ట్ రాసి పడుకున్నట్టు అవి తగ్గచ్చు. ఆవిడ అలా పాపులర్ అవ్వచ్చు. ఆ విధంగా పాపులర్ అయి ఉంటుంది ఆవిడ. అండ్ ఆల్సో డైటీషియన్ డెఫినెట్గా ఇంకా చాలా మంది కదా. రాజు గారు ఎవరెవరు ఉన్నారు కదా, వీరమాచి నేను కాకుండాను ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు కదా, ఆయన బాగా చెప్తూ ఉంటారు. వాళ్ళంతా ఆథరైజ్డ్గా డిగ్రీస్ ఉన్నాయి వాళ్ళకి ఆయుర్వేదం సంబంధించి. వీడికి అది కూడా ఉండదు. అందుకనే షీ అడ్మిటెడ్ ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.